నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమా నిర్మించిన సుధాకర్ చెరుకూరి అంతకు ముందు చేసిన సినిమాలన్నీ కూడా నిరాశపరచగా దసరాతో ఆయన ఫస్ట్ టైం సక్సెస్ అయితే రుచి చూశారు. ఇప్పుడు ఆ కాంబోనే రిపీట్ చేస్తూ మరొక సినిమా చేస్తున్న సుధాకర్ చెరుకూరి నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ తొలి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ హీరోగా ఒక సినిమా అయితే అనౌన్స్ చేశారు. అసలైతే లాస్ట్ డిసెంబర్ లోనే ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరగాల్సింది, కానీ ఎందుకో ఆగిపోయింది. అయితే ప్రశాంత్ వర్మ కమిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయని, అందుకే మోక్షజ్ఞతో చేసే సినిమా కాస్త లేట్ అయ్యేలా ఉంది. అయితే మోక్షజ్ఞతో సినిమా అనుకున్నా కానీ అతను ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేస్తాడని టాక్. రీసెంట్ గా బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడంతో నారా భువనేశ్వరి ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఆయన బాలకృష్ణతోనే సినిమా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మోక్షజ్ఞతో అనుకున్న కాంబినేషన్ కాస్త బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబో సినిమాకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. గోపీచంద్ మలినేనితో బాలయ్య ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమా అయితే చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ కూడా అందుకుంది. మరోసారి గోపీచంద్ మలినేనితో సినిమా చేసేందుకు బాలయ్య ఓకే అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా పనుల్లో ఉన్న గోపీచంద్ మలినేని త్వరలోనే బాలకృష్ణతో సినిమా లైన్ చేస్తున్నట్లయితే తెలుస్తోంది. ఇక మోక్షజ్ఞ సినిమా నిర్మించాలని అనుకున్న సుధాకర్ చెరుకూరి ఆ సినిమా లేట్ అవుతుందని తెలిసి ఇప్పుడు బాలకృష్ణ సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యారట. ఓ పక్క నాని ప్యారడైజ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుంది, మరో పక్క బాలకృష్ణతో కూడా సుధాకర్ చెరుకూరి సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు నిర్మాతగా సుధాకర్ చెరుకూరికి భారీ క్రేజ్ తెస్తాయని చెప్పొచ్చు.